సుధీర్ గారు నమస్తే. నమస్తే రమ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? ఆల్వేస్ గుడ్ అండి. సో ఇండియన్ బౌలింగ్ ఎలా ఉంది? బుమ్రా ఫాస్ట్ బౌలింగ్ ఎలా ఉంది? వెల్, బుమ్రా మీద ఒక రియల్గా చెప్పాలంటే ఒక సెపరేట్ మనం టాపిక్ కూడా చాలా చేయొచ్చు. అండ్ నేను అనుకుంటాను ఒక 5-10 మినిట్స్ కూడా సరిపోదు రియల్గా చేయాలంటే. ఒక మంచి టాపిక్ తీసుకున్నాను బికాస్ ఈజ్ సచ్ ఎ ఫెంటాస్టిక్ బౌలర్ అండ్ ఈజ్ బీన్ మ్యాచ్ విన్నర్ అండి. ఇండియన్ టీం రియల్గా లాస్ట్ 10 ఇయర్స్లో అతడు వచ్చినప్పటి నుండి మ్యాచెస్ ఎక్కువగా గెలుస్తూ వచ్చిందంటే, వెదర్ యూ టేక్ టెస్ట్ మ్యాచెస్, వెదర్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ T20 అయినా, వన్డే మ్యాచెస్ అయినా. వన్డేలో కొంచెం తక్కువ ఉండవచ్చు పర్ఫార్మెన్స్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. అండ్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 1.5 ఇయర్స్లో అతని ఫిట్నెస్ విషయం చాలా చాలా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ మొన్న రీసెంట్గా వెస్టిండీస్ అగెన్స్ట్ కూడా చక్కగానే బౌలింగ్ చేశాడు. ఈ బౌల్డ్ 30 ఓవర్స్ అంటే ఐ థింక్ ఫిట్నెస్ ఉంది, పర్వాలేదు. అండ్ అంతకంటే ముందు ఇంగ్లాండ్లో ఆడాడు. ఇంగ్లాండ్లో కూడా రమ్య అతన్ని చాలా క్లెవర్గా ఉపయోగించుకున్నారు. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అతనికి ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే అంతకంటే ముందే అసలు యాక్చువల్గా అతనిపైన ఎక్కువ లోడ్ పడకుండా ఉండాలి అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అతడేం మీరు అన్నట్టుగా 21-22 ఇయర్స్ యంగ్స్టర్ అయితే కాదు కదా. సో ఇంకొక 3-4 ఇయర్స్ గుడ్ క్రికెట్ ఉంది అతనిలో. ఆ 3-4 ఇయర్స్ గుడ్ క్రికెట్ ఉన్నప్పుడు అతన్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో బీసీసీఐ నేను ఏమనుకుంటానంటే టేకింగ్ లాట్ ఆఫ్ కేర్ అండి, జాగ్రత్తలు తీసుకుంటూ. ఒక అతని విషయంలోనే కాదు, ఎవరిని ఎలా కాపాడుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్ ఇలాగే కొనసాగాలి అంటే ఇండియన్ క్రికెట్ యొక్క సక్సెస్, ఐ థింక్ ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో బుమ్రా విషయంలో మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. స్పెషల్ మ్యాన్, స్పెషల్ ప్లేయర్ అసలు యాక్చువల్గా, బికాస్ అతడు ఒక రోల్ మోడల్ అయిపోయినాడు. అండ్ ఎవ్రీబడి కూడా ఇప్పుడు ఎవరైనా ఫాస్ట్ బౌలర్ కావాలి అనుకుంటే ఐ వాంట్ టు బికమ్ లైక్ ఏ బుమ్రా అంటారు అసలు యాక్చువల్లీ యంగ్స్టర్. అతని యాక్షన్ యాక్వర్డ్గా ఉండవచ్చు, యాక్షన్ కొంచెం అంత పెద్ద స్టైలిష్గా ఉండకపోవచ్చు, అంత స్మూత్ రన్అప్ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఈజ్ అ వెరీ ఎఫెక్టివ్ క్రికెటర్ యాక్చువల్లీ. తన టాలెంట్ను ప్రతిసారి కూడా ఐపీఎల్లో కానీ, T20లో కానీ, టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు ఈజ్ ఆల్వేస్ ప్రూవ్డ్ యాక్చువల్లీ ఈజ్ వన్ లాట్ ఆఫ్ మ్యాచెస్ ఫర్ ఇండియా. బట్ అతని ఫిట్నెస్ అనేది రియల్గా లాస్ట్ 1.5 ఇయర్స్లో కొంచెం యూనో అటు ఇటు కనబడుతుంది కనుక అతన్ని చాలా కేర్ఫుల్గా ఒక చిన్నపిల్లలాగా చూసుకుంటున్నారు, చిన్నపిల్లవాళ్ళలాగా, చైల్డ్ లాగా. ఎందుకంటే అతను ఇంకా 3-4 ఇయర్స్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి బంచ్ ఆఫ్ బౌలర్స్ ఎవరైతే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారో వాళ్ళు ఎదగాలి అంటే ఐ థింక్ యూనో వెన్ ఈజ్ అరౌండ్ దే కెన్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ఇమాజిన్. సో అందుకని అతన్ని కొనసాగిస్తున్నారు. అండ్ ఇప్పుడు చూడండి, అతన్ని T20 ఫార్మాట్లో పెట్టారు ఆస్ట్రేలియన్ టూర్లో, బట్ వన్డేలో పెట్టలేదు. మన వెస్టిండీస్ తోటి ఆడారు. ఎందుకు పెట్టలేదంటే వన్డే మొదలు ఆడుతున్నారు, T20 తర్వాత ఆడి వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికా తోటి సిరీస్ ఉంది ఇండియాలో. ఇప్పుడు వెస్టిండీస్ 2 టెస్ట్ మ్యాచ్ అనేది, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా విల్ బి కమింగ్ టు ఇండియా, పాకిస్తాన్లో ఆడుతున్నారు. ఆ తర్వాత ఆ సిరీస్ చాలా ఇంపార్టెంట్. అండ్ అప్పుడు బుమ్రా యొక్క మళ్ళీ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ కనుక 100% ఫిట్నెస్. సో అతన్ని చాలా కేర్ఫుల్గా అతన్ని ఆడిపిస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఆల్సో, గుడ్ ఐడియా ఆల్సో బీసీసీఐది. బట్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ క్రికెటర్ అండి. ఐ థింక్ యూనో ఈజ్ వన్ క్వైట్ ఎ ఫ్యూ మ్యాచ్ ఫర్ ఇండియా. అండ్ లాస్ట్ 10 ఇయర్స్లో మీరు సక్సెస్ తీసుకున్నట్లయితే అతని బౌలింగ్ అనేది అబ్సల్యూట్లీ ఇండియాకి ఎక్కువగా మ్యాచెస్ గెలిపించి పెట్టింది, అందులో డౌటే లేదండి. సో ఇప్పుడు మళ్ళీ బుమ్రా తర్వాత నెక్స్ట్ ఇండియన్ మ్యాచ్కి ఎవరు నెక్స్ట్ ఫాస్ట్ బౌలర్ అయితే బాగుంటుంది? యా, దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. అసలు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే ఒక సమయంలోనైతే రమ్య మనకు ఫాస్ట్ బౌలర్ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు చూడండి, అఫ్కోర్స్ ఎప్పుడు ప్రతిసారి మనం ఇది మాట్లాడుతూనే ఉంటాం. 80s వరకు ఓన్లీ కపిల్ దేవ్ పైన డిపెండెన్స్ ఎక్కువగా ఉండేది. తర్వాత శ్రీనాథ్ వచ్చాడు, తర్వాత యూనో వెంకటేష్ ప్రసాద్ వచ్చాడు. వెంకటేష్ ప్రసాద్ వచ్చిన తర్వాత కపిల్ దేవ్ పైన లోడ్ అనేది తగ్గిపోయింది. ఎప్పుడైతే జహీర్ ఖాన్ ఎంటర్ అయినాడో 2000 ఎర్లీలో, అప్పటి నుంచి టోటల్గా బర్డన్ అనేది తగ్గిపోయింది. ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా వచ్చారు. అప్పుడు ఆశిష్ నేహ్రా వచ్చాడు, తర్వాత ఆర్పీ సింగ్ వచ్చాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ చాలామంది వచ్చారు. ఒక పర్టికులర్ పీరియడ్లోనైతే ఇర్ఫాన్ పఠాన్, ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉండేది. గతంలోనైతే ఓన్లీ కర్సేవ్ గౌరీయే ఉండేది, సోల్కర్ అప్పుడప్పుడు వేసేది. బట్ ఒక పర్టికులర్ పీరియడ్లోనైతే ఇండియన్ టీంలో 4 ఫాస్ట్ బౌలర్స్ ఉంటే 4లో 3 లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ పేస్మెన్ ఉన్నటువంటి మ్యాచెస్ కూడా మనం ఎగ్జాంపుల్స్ చూసాం. సో అప్పటి 2010 వరకు జహీర్ వాజ్ ఎక్సలెంట్ అండి. 7-10 వరకు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసేది, మ్యాచెస్ గెలిపించాడు, అప్పుడేం ప్రాబ్లం కనబడలేదు. అండ్ రీసెంట్ టైంలో మీరు అన్నట్టుగా బుమ్రాతో పాటు ఇప్పుడు హర్షిత్ రాణా కానివ్వండి, మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ మనం చాలా మాట్లాడుకోవాలి. చూడండి, మొన్న ఇంగ్లాండ్లో సిరీస్ డ్రా కావడానికి రమ్య అతడు కనబరిచినటువంటి ఆ స్పెల్ ఓవర్లో, ఐ థింక్ యూనో 1980 కపిల్ దేవ్ యొక్క స్పెల్ తోటి కంపేర్ చేశారంటే ఈ రియలీ బోల్డ్ ఈజ్ హార్ట్ అవుట్ యాక్చువల్లీ. అది రియల్గా చెప్పాలంటే 2-2 అయింది, 3-1 కావాల్సింది 2-2 అయిపోయింది. అంటే ఇంగ్లాండ్ 3-1తో గెలిచి సిరీస్ను ఆ టెస్ట్ మ్యాచ్ ఇంపార్టెంట్ గెలిచి 2-2 చేశారు అంటే సిరాజ్ బౌల్డ్ మ్యాగ్నిఫిసెంట్లీ అండి.
సిరాజ్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఈవెన్ వెస్టిండీస్ తోటి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా చూసాం. ఏషియా కప్ లాస్ట్ టైం జరిగినప్పుడు శ్రీలంకలో చూసాం. ఐ థింక్ ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో బ్యూటిఫుల్ బౌలింగ్ చేస్తున్నాడు. అంటే బుమ్రా ఇంజరీ ఉండడంతో అతన్ని కాపాడుతున్న సమయంలో సిరాజ్ ఈజ్ రియలీ డెలివరింగ్ ఈజ్. ఆకాష్ దీప్ కానివ్వండి, హర్షదీప్ ఉన్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. సిరాజ్ అని చెప్తున్నారా మీరు? యా, నెక్స్ట్ సిరాజ్కు నేను ఏమనుకుంటానంటే మెయిన్ బౌలర్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ సిరాజ్ ఈజ్ రియల్లీ డూయింగ్ వెల్ అండి, డౌట్ లేదు. ఎందుకంటే సిరాజ్కు ఆ మూమెంట్ అండ్ సిరాజ్ను కూడా మీరు చూడండి రమ్య, కాపాడుతూ ఉన్నారు అతన్ని కూడా. ఎందుకంటే మీరు 2020 ఎంత పాపులర్ అయినా కానీ, వన్ డే మ్యాచెస్ ఎంత పాపులర్ అయినా కానీ, టెస్ట్ క్రికెట్లో కూడా ఇప్పటికీ కూడా అదే ఇంట్రెస్ట్ ఉంది కనుక అందరికీ. టెస్ట్ క్రికెట్లో మీరు గెలవాలి అంటే 20 వికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో 20 వికెట్స్ తీసుకోవాలంటే యూ నీడ్ సమ్ ఎక్సలెంట్ బౌలర్స్ ఉండాలి మీకు. అందులో సిరాజ్కు నేను అనుకుంటాను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బికాస్ అతన్ని కాపాడకూడదు. బికాస్ అతను కూడా ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఫార్మాట్లు ఆడినట్లయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్న ఇంజరీ కావచ్చు, చిన్న ఇంజరీ వెళ్ళినట్లయితే మళ్ళీ బర్డన్ ఎక్కువ పడవచ్చు. బుమ్రాని ఇలానే మీరు 100% ఫిట్గా భావించలేరు కనుక సిరాజ్ను కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హర్షిత్ రాణా, హర్షదీప్, తర్వాత మీకు ఆకాష్ దీప్, ఎంతోమంది లేరండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. తర్వాత ప్రసిద్ధ కృష్ణ, యాక్చువల్లీ బంచ్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు. అంటే బుమ్రా యొక్క ప్రెషర్ను తగ్గించడానికి ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ బౌలర్స్ హు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అండ్ మ్యాచెస్ కూడా గెలిపిస్తున్నారు. మన బుమ్రా లేకుండా రమ్య ఇంగ్లాండ్లో సిరీస్ జరుగుతున్నప్పుడు ఆకాష్ దీప్ 10-11 వికెట్లు తీసుకున్నాడు, 9. తర్వాత లాస్ట్ మ్యాచ్లోనైతే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా రమ్య, సిరాజ్ వాజ్ అవుట్ స్టాండింగ్ అండి. ఆ స్పెల్ ఎవరు కూడా మర్చిపోలేరు. బ్రహ్మాండమైనటువంటి స్పెల్ వచ్చారు. అంటే ఇంగ్లాండ్ గెలుస్తున్నటువంటి సమయంలో ఆ వికెట్లు తీసి లాస్ట్ డే రోజు ఐ థింక్ ఇండియాను గెలిపించి సిరీస్ డ్రా చేయించడం అనేది దట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బై హిమ్ యాక్చువల్లీ. యాజ్ హైదరాబాద్గా వీ ఆల్ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ అలా కాకుండా మనకు బౌలింగ్లో పేసర్స్తో పాటు స్పిన్నర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు అశ్విన్ పోయిన తర్వాత కుల్దీప్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మనం చూసాం కదా, కుల్దీప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. రవీంద్ర జడేజా యాజ్ అ బ్యాటర్గా, బౌలర్గా మీకు వాషింగ్టన్ సుందర్ కూడా బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్ తీసుకుంటున్నారు. సో ఐ థింక్ బౌలింగ్ విషయంలో పేసర్తో పాటు మీకు స్పిన్నర్స్ ఉన్నారు. తర్వాత అక్షర్ పటేల్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. సో వాట్ ఐ ఫీల్ పర్సనలీ ఈజ్ యాక్చువల్లీ ఇండియాకు బౌలింగ్ స్ట్రెంత్ చక్కగానే ఉంది, బట్ కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అని భావిస్తాను. బట్ వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ అండి, నో డౌట్. గుడ్ బౌలింగ్ స్ట్రెంత్ అండి. యా, ఓకే అండి, థ్యాంక్ యూ అండి.